హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జేఎన్టీయు కాకినాడకి సంబంధించి R23 రెగ్యులర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిబిఎంఎస్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ క్వశ్చన్స్ చేశాను. అయితే ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. బట్ ఇది మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పేపర్స్ని బేస్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. సో అయితే నేను ఇక్కడ 5 చాప్టర్స్ నుంచి 5 యూనిట్స్ నుంచి నేను ఫస్ట్ బాగా సెలెక్టెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇక్కడ మీకు షో చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ యూనిట్ నుంచి చూడండి 1 2 3 4 ఫస్ట్ 4 క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ అండ్ 5 and 6 క్వశ్చన్స్ వచ్చేసరికి ఈఆర్ మోడల్ బేస్ చేసుకుని సెకండ్ చాప్టర్. అయితే మీకు ఫస్ట్ 1 2 3 క్వశ్చన్స్ మీద డెఫినెట్ గా 1 ఎస్ఏ క్వశ్చన్ ఏదైతే ఉందో మీకు అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి 2 సెక్షన్స్ లో సెక్షన్ బి లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈ 1 to 3 నుంచి కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 5 and 6 వచ్చేసరికి మనకి సెక్షన్ బి లో సెకండ్ క్వశ్చన్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి మీరు క్లియర్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కనుక కవర్ చేస్తే మీకు సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ అండ్ సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ 7 8 వచ్చేసరికి మనకి సెకండ్ యూనిట్ అండ్ 9 10 11 వచ్చేసరికి థర్డ్ యూనిట్. సో మీకు ఫస్ట్ ఏ యూనిట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది చాలా మందికి డౌట్. అక్కడే మీరు సెలెక్టెడ్ అనమాట. అంటే ఇక్కడ మీరు 9 10 11 క్వశ్చన్స్ కనుక చూస్తే మీకు ప్రాక్టికల్ పార్ట్ కింద క్వరీ సాల్వ్ చేయమని చెప్పి క్వరీ రావచ్చు, లేదు డైరెక్ట్ గా ఫంక్షన్స్ మీద కానీ జాయింట్స్ ఎనీ 2 జాయింట్స్ కంబైన్ చేసి క్వశ్చన్ కానీ, లేదు ఏదైనా క్వరీ కానీ మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ యూనిట్ నుంచి కూడా మనం ప్రాక్టికల్ వెర్షన్ అనేది కొంచెం గెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు 4th and 5th యూనిట్ అబ్జర్వ్ చేస్తే 4th యూనిట్ లో కూడా మనకి నార్మలైజేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టికల్ గా కొన్ని సాల్వ్ చేయమని అడగచ్చు. సో ఎప్పుడైతే మనం కంపల్సరీ పాస్ మార్క్ కోసం ట్రై చేస్తామో, కొంతమంది చాలా మంది ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చదువుతూ ఉంటారు, వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 5th యూనిట్ మిస్ చేసుకోవద్దు. B+3 అనేది మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని తీసుకున్నాను. సో ఇక్కడ కొన్ని ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి మనకి 2 సెక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ సెక్షన్ లో మీరు ఆల్ క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. సో అక్కడ మీకు ఎస్క్యూఎల్ మీద మినిమం బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ క్వశ్చన్ లో ఏబి చూడండి మీకు ఫస్ట్ యూనిట్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో జనరల్ గా ఇక్కడ ట్రెడిషనల్ గా ఉన్న డేటాబేస్ స్టోరింగ్ కి నార్మల్ ఇప్పుడు ప్రెసెంట్ ఈఆర్ మోడల్ అండ్ రిలేషనల్ మోడల్ కి డిఫరెన్సెస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అక్కడ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. అండ్ సెక్షన్ బికి వచ్చేసరికి చూడండి ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ క్వశ్చన్ లో ఏబి అక్కడ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంది అండ్ డిబిఎంఎస్ కి సంబంధించిన నార్మల్ థియరీ క్వశ్చన్ ఉంది. అలానే థర్డ్ లో ఏ వచ్చేసరికి కంప్లీట్ థియరీ అయితే బి పార్ట్ వచ్చేసరికి వాడిచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకుని మీరు ప్రాక్టికల్ వెర్షన్ రాయాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ మీకు ట్రిగ్గర్ వచ్చింది అండ్ బి పార్ట్ అంటే 1 థియరీ కాన్సెప్ట్ అండ్ 1 ప్రాక్టికల్ కాన్సెప్ట్ అనేది మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ రిమైనింగ్ యూనిట్స్ నుంచి కొంచెం అబ్జర్వ్ చేద్దాం. సో ఒక్కొక్కసారి పేపర్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ థియరీ బేస్డ్ మీద ఉంటుంది, ఒక్కొక్కసారి కంప్లీట్ ప్రాక్టికల్ బేస్డ్ మీద ఉంటుంది. సో ఇక్కడ 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా థియరీ వెర్షన్ ఉంది. సో మీరు ఎప్పుడైతే లాస్ట్ యూనిట్ మిస్ కాకుండా ప్రిపేర్ అవుతారో లాస్ట్ యూనిట్ నుంచి మీకు పర్ఫెక్ట్ గా ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే B+3 ఇచ్చారు అంటే మీకు కంపల్సరీ ఫుల్ మార్క్స్ వస్తాయి అండ్ రిమైనింగ్ హ్యాష్ బేస్డ్ ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఫుల్ మార్క్స్ వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ యూనిట్ ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఫస్ట్ యూనిట్ నుంచి చాలా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ 2 యూనిట్ల మీదే మీకు మెయిన్ పార్ట్ ఏలో కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా రిమైనింగ్ ఎస్క్యూఎల్ ఎంతో కొంత మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఆ నాలెడ్జ్ తో మీరు పార్ట్ ఏ కూడా కవర్ చేసుకోవచ్చు ఎవరైతే పాస్ మార్క్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో నేను ఇంకా ఫుల్ మార్క్స్ పేపర్ ఫుల్ గా అటెంప్ట్ చేయాలి, మంచి మార్క్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ నుంచి 5th చాప్టర్ నుంచి ఫస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ 5th చాప్టర్ లో ప్రాబ్లమాటిక్ కనుక వస్తే దాన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్ మంచి ఇంప్రెషన్ అనేది మీ మీద ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయండి. మీకు ఏవైతే కాన్ఫిడెన్స్ లేవో అవి కొంచెం లాస్ట్ లో అటెంప్ట్ చేయండి. అండ్ అనదర్ పేపర్ చూపిస్తున్నాను. ఈ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్
థియరీ బేస్డ్ కింద వచ్చింది. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు, 2 డ్రాబ్యాక్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఫైల్ ప్రాసెసింగ్, అంటే బాగా మనకి సిస్టమ్స్ రాకముందు ఉన్న ఫైల్ ప్రాసెసింగ్ గురించి 2 పాయింట్స్ కవర్ చేస్తే సరిపోతుంది. అండ్ బి కూడా థియరీ పార్ట్ వచ్చింది, రిమైనింగ్ పార్ట్స్ కూడా థియరీ పార్ట్స్ వచ్చినాయి. అండ్ సెక్షన్ బికి వస్తే చూడండి, మొత్తం థియరీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి కూడా మనకి థియరీ వచ్చింది. ఒక్క 4th లో బి పార్ట్ వచ్చేసరికి కొన్ని కమాండ్స్ ఇచ్చి ఆ కమాండ్స్ మీద మీకు ఒక టేబుల్ క్రియేట్ చేసి దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయమన్నారు. సో మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే అలాంటివి హ్యాపీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ 5th లో కూడా మీకు సి పార్ట్ వస్తే సి పార్ట్ లో కూడా కొంచెం ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది అక్కడ చూపించమన్నారు. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి మీరు అటెంప్ట్ చేయొచ్చు. 7th క్వశ్చన్ చూడండి, చాలా బాగా ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ ఎక్స్టెన్సిబుల్ హ్యాషింగ్ టెక్నిక్స్, చాలా ఈజీ. అండ్ బి పార్ట్ ఇన్సర్షన్ చాలా చాలా ఈజీగా మీరు డయాగ్రామ్స్ తో చక్కగా అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అక్కడ 10 మార్క్స్, చాలా చాలా మంచి క్వశ్చన్ అది, 10 మార్క్స్. సో అలాంటి క్వశ్చన్స్ మిస్ అవ్వద్దు, పక్కన మార్క్స్ కూడా మీకు ఇచ్చారు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్.